హాయ్. ఎంత కోపం వచ్చినా ఎంత ఇది వచ్చినా ఒకటి నాకు అనిపిస్తుంది. ప్రతిసారి నేనేమనుకుంటా అంటే ఎంత కోపం వచ్చినా ఎంత చేసినా బయట వాళ్ళనైతే అసలు మాట్లాడము. ఇంట్లో పెళ్ళం మొగుళ్ళు కొట్లాడుకుంటే సాయంత్రం కొట్లాడితే పొద్దుడికో తన భర్త అన్న మాట్లాడతాడు, లేకపోతే భార్య అన్న మాట్లాడతాడు, లేకపోతే మనం మాట్లాడడం మానేసినా కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాట్లాడక తప్పదు. అదే బయటోడు పోట్లాడితే అస్సలు మనం మాట్లాడం. ఆమె ఇలా అంది, అలా అంది, ఇలా చేసింది, అలా చేసింది అంటే ఆ బంధం అటువంటిది అనమాట. బంధానికి ఇంపార్టెంట్ ఇచ్చేసి మనం కరెక్ట్గా మనం ఏంటంటే ఈరోజు నాకు ఒకటి అనిపిస్తుంది. ఏదైనా ప్రతిసారి కూడా నేను ఒకటి ఏం ఆలోచిస్తా అంటే ఈరోజు ఏదైనా నేను నా ఉద్దేశం, ఇది ఎవరి ఉద్దేశం అయితే కాదు. ఈరోజు ఇలా మాట్లాడుతున్నాం కదా, మనము ఇలా అంటున్నాం, ఇలా చేస్తున్నాం, రేపు మా పిల్లలు అలాగే అవుతే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు గబక్కున నేను మా ఆయన్ని ఏదన్నా మాట్లాడితే అమ్మ నువ్వు ఆ రోజు అన్నావు కదమ్మా, ఆ రోజు మాట్లాడినావు కదా, ఈరోజు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఆ క్వశ్చన్ నాకొద్దు. అందుకనే నేను ఎన్ని గొడవలైనా ఎన్ని అయినా కానీ ఎంత ఇదైనా కానీ ఒకటే చెప్తా, డాడీయే, మీరు మాట్లాడొద్దు అలాంటివి అని చెప్తా. కోపంలో అన్నా చేసిన ఇక మనకు ఒక వయసు వచ్చింది. ఇప్పుడు దాదాపు 50కి రీచ్ అవుతున్నాం. 50కి రీచ్ అయ్యేటప్పుడు మనం ఇంకెంతసేపు తనని మోటివేట్ చేస్తూ తనతో మాట్లాడడము. ఇక 25 ఏళ్ళ సంసారంలో మేమేమీ ఇంకా తనకు నేర్పించేది ఏమీ లేదు. ఇంక వాళ్ళ మెంటాలిటీ అలాగే. ఎందుకంటే వైన్కి ఇచ్చిన ఇంపార్టెంట్ ఇల్లాలకి ఇవ్వరు. అర్థమవుతుంది. వైన్కి ఇచ్చిన ఇంపార్టెంట్ ఇల్లాలకి ఇవ్వరు. కాబట్టి ఇక వాళ్ళని అంతే వదిలేయాలి. కాకపోతే ఏంటంటే పిల్లల దగ్గర మనం చీప్ అవ్వకూడదు. నేనైతే అదొక్కటి, పిల్లల దగ్గర రేపు వాళ్ళు ఏంట్రా అంటే ఆగేటట్టు ఉండాలి నా ఉద్దేశంలో అయితే. ఏం చేస్తున్నావురా, ఏంటి నువ్వు మాట్లాడేది అంటే ఆగేటట్టు ఉండాలి. ఏంటమ్మా నువ్వు నాకు చెప్పేది, ఏంటాడి నువ్వు నాకు చెప్తున్నావు, మీరు ఎలా ఉంటున్నారో చూడలేదా, మిమ్మల్ని చూసే మేము తయారైనాం అన్నమాట నో అన్నమాట మాత్రం నేను అది ఒక్కటే చెప్తా. మళ్ళీ ఒకటి, నా కోడలు వచ్చేటప్పుడు నేను ఒకటే చెప్తా, నీకు నచ్చితే కలిసి ఉందాం, నచ్చకపోతే పక్కకి వెళ్ళిపోండి, లేదా మేము పక్కకి వెళ్ళిపోతాం, అంతవరకే. కానీ ఉండి గొడవలు పడి రచ్చకెక్కి ఎదురిళ్ళు పక్కిళ్ళు ఇవన్నీ మనం చూసుకోవద్దు. అవునా కాదా? మీరేమన్నా అనుకోండి, కానీ నేనైతే అనుకుంటున్నా. కానీ అది అవుతుందా అవ్వదా ఆ టైంకి నా మెంటాలిటీ ఎలా ఉంటుందో, నా వచ్చే కోడలు మెంటాలిటీ. కొంతమంది అన్నారంటలే రేపు ఆమె కోడలు వస్తే తెలుస్తుందని. నా కోడలు వస్తే నాకు తెలుస్తుంది, తెలియదని కాదు. ఏముంది తెలిసేది? ఏమీ లేదు. మీ గిన్నె తప్పాల పక్కకేసి మీరు వండుకోండమ్మా, ఎందుకమ్మా మన ఇద్దరం గొడవ పడేదానికన్నా దూరం ఉండే ప్రేమను పెంచుకుంటే బెటర్ అని నేనైతే అదే చేస్తా. ఇక మీరందరూ ఏం చేస్తారన్నది అది మీకు సంబంధించింది, నాకు సంబంధం. ఇక అనేవాళ్ళకి సమాధానం, అనేవాళ్ళకి సమాధానం. రేపు నా కోడలు వచ్చిందనుకో, నా కోడలికి పెళ్లి చూపుల్లోనే చెప్తా, ఇగో నచ్చితే నాతో ఉండు, నచ్చకపోతే నువ్వు నీ మొగుని తీసుకొని నువ్వు అని చెప్తా. ఎందుకంటే నా కోడలు నా దగ్గరే ఉండాలి, నేనేమన్నా ఇవన్నీ నథింగ్ అబ్బా ఈ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళు కష్టపడతారు, వాళ్ళకి తెలియాలి. నేను ఎలా ఉంటాను, నేను ఇప్పుడు ఉన్నట్టు కూతుర్ని చూసుకున్నట్టు కోడల్ని చూసుకోకపోతే నా పరిస్థితి ఏంటి? అప్పుడు ఆ కోడలే కాదు నా కొడుకు కూడా అంటాడు, అమ్మ అక్కని అంత బాగా చూసుకొని నన్ను ఎందుకు చూసుకోవట్లేదమ్మా, నా భార్యనే ఏం చేసిందమ్మా. ఎందుకంటే నేను కూడా అప్పుడు అత్తను అవుతా కదా, నా మెంటాలిటీ మారచ్చు. అప్పుడు మారేటప్పుడు నా మెంటాలిటీ మారేటప్పుడు అప్పుడు ఆ అమ్మాయి బాధపడ్డట్టే కదా. ఇప్పుడు నా కూతురు ఎంతో అమ్మాయి వాళ్ళ ఇంటికి కూతురే కదా. అందుకని నేనైతే ఒకటే ముందే మాట్లాడతా, ఓకేనా? ఎందుకంటే ఇది షేర్ చేసుకోవడమే తప్ప, నా అభిప్రాయాలు చెప్పడమే తప్ప ఎవరికి గురించి కాదు. ఇది నా మనసులో వచ్చినాయి చెప్తున్నా.